నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులను కువైట్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అలాగే కువైట్లోని అమెరికా ఎంబసీ పైన మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలోని అమెరికా ఎంబసీ కార్యాలయ భవనాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ జరిపిన క్రూరమైన దాడిని కువైట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు మరియు తిరస్కరిస్తూ ఉన్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ దాడి అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టపరమైన బాధ్యతలను, ముఖ్యంగా 1949 నాటి జెనీవా ఒప్పందాలు మరియు 1961 దౌత్య సంబంధాల వియన్నా సమావేశాన్ని తీవ్రంగా మరియు స్పష్టంగా ఉల్లంఘించడాన్ని సూచిస్తుందని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ అంతర్జాతీయ ఒప్పందాలు దౌత్య కార్యకలాపాల ఉల్లంఘనలకు హామీ ఇస్తాయి మరియు సాయుధ సంఘర్షణ పరిస్థితుల్లో కూడా దౌత్య ప్రాంగణాలు మరియు వాటి సిబ్బందికి పూర్తిగా ఎటువంటి హాని చేయకూడదు, రక్షణను అందిస్తాయని చెప్పేసి ఎంబసీలను లక్ష్యం చేసుకోవడం దేశాల మధ్య సంబంధాలను నియంత్రించే అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ దేశం అయితే తెలిపింది. ప్రస్తుతం కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ కువైట్లోని అమెరికా ఎంబసీ భవనం పైన ఇరాన్ దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నా సరే కానీ ఎంబసీల మీద దాడి చేయకూడదని చెప్పేసి, ఇది కువైట్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని చెప్పేసి కువైట్ దేశం తెలుపుతూ ఉంది. కువైట్ దేశం తన జాతీయ భద్రతను కాపాడుకోవడానికి, దాని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడానికి, కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి సార్వభౌమ హక్కును కలిగి ఉందని చెప్పి పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టానికి తన నిబద్ధతను కువైట్ పునరుద్ఘాటించింది. దౌత్య కార్యకలాపాలను రక్షించే మరియు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో భద్రతలను కాపాడే సమావేశాలకు కట్టుబడి ఉండాలని చెప్పి పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని అమెరికా ఎంబసీ పైన ఇరాన్ దాడి చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.